శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథం బైబిల్ తెరవండి, నోట్ చేసుకోండి. 7వ అధ్యాయము 9వ వచనం. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా నేను, నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించెదను. దేవునికి మహిమ కలుగును గాక. న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్న గొప్ప మాట. శత్రువు బలముగా ఉన్నప్పుడు 3 రకాల గ్రూపులు గిద్యోను మీదకి, అనగా ఇశ్రాయేలీల మీదకి దండెత్తి వచ్చినప్పుడు, గిద్యోను నేను ఒంటరిని అయిపోయాను, నా బలం సరిపోదు, నా శక్తి సరిపోదు అని ఆందోళనతో ఉండి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు దేవుడు గిద్యోనుకి ఇచ్చిన గొప్ప మాట. ఈరోజు ఆ మాట నీకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏంటంటే చూడండి, ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా నేను, నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించదను. దేవునికి మహిమ కలుగును గాక. దండు మీదకి వెళ్ళు. గిద్యోను అంటాడు, నేను ఎట్లా వెళ్ళాలి? వారు 3 రకాల గ్రూపుల వారు, 3 దేశాల వారు, 3 ప్రాంతాల వారు, చాలా బలమైన వారు. వారి దగ్గర యుద్ధ సామాగ్రి ఉంది, వారి దగ్గర సైనిక బలం చాలా ఉంది. మేము చాలా చిన్నవారము కదా, చిన్న మంద కదా అంటే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళంతే, నేను వారిని నీ చేతికి అప్పగిస్తాను. ఈరోజు వాగ్దానం ఏంటంటే, నీ శత్రువుని దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అనుకోవచ్చు, వారు ఈ బలవంతులు, లేకపోతే ఆ బలం ఉంది, ధనబలం ఉంది, లేకపోతే జనబలం ఉంది, కుటుంబ బలం ఉంది, అన్ని బలాలు ఉన్నాయి, నా దగ్గర ఏ బలము లేదు, నా దగ్గర డబ్బు లేదు, లేకపోతే నా దగ్గర జనబలము లేదు, నాకు పొలిటికల్ బలము లేదు, నాకు ఏ బలము లేదని అనుకుంటున్నావేమో. నీకు దైవ బలం ఉన్నది. ఆమేన్. ఎవరికీ లేని గొప్ప కృప ఏంటంటే, నీ పక్షముగా దేవుడు నిలిచి ఉన్నాడు. గిద్యోనుకి దేవుడు చెప్పాడు, నీవు ఆ దండు మీదకి పొమ్ము, నేను దానిని నీ చేతికి అప్పగించదను. ఎంత అద్భుతమైన మాట చూడండి, చదవండి. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనే, నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పురాతో కూడా దండుకు దిగిపోమ్ము. దేవునికి మహిమ కలుగును గాక. 12వ వచనంలో మనకు కనబడుతుంది, మిద్యానీయులను అమాలేకులను తూర్పు వారిని లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండి ఉండేది. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణుల వలె లెక్కలేనివై ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మిద్యానీయులు, అమాలేకీయులు తూర్పు వారు. మిద్యానీయులు అంటే చాలా బలవంతులు, అమాలేకీయులు అంటే ఇంకా బలవంతులు. అమాలేకీయుల దగ్గర ఎప్పుడు కూడా ఫైనాన్షియల్గా చాలా మంచి ప్లేస్లోనే ఉన్నట్టు కనపడుతూ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఇజ్రాయెల్ దేశంలో, మరి బెత్లెహేంలో కష్టం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మరి నయోమి తన కుటుంబానంతో మరి అమాలేకీయులు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళినట్టు కనపడుతూ ఉంది. ఇలాగ చాలామంది అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి పని పాటలు చేసుకుని వారు ఇచ్చిన డబ్బులతో బ్రతికిన రోజులు చాలా ఉన్నాయి. అంటే అన్ని రకాలుగా మిద్యానీయులు కూడా చాలా బలవంతులు ఫైనాన్షియల్గా. ఇలాగ మన చరిత్ర ఆధారం తీసుకుంటే మిద్యానీయులు గొప్పవారే, వారికంటే అన్ని రకాల గొప్పవారు అమాలేకీయులు, వారికంటే తూర్పు వారు ఇంకా గొప్పవారు. ఆ పాడి పంటలు, వారికి ఉన్నటువంటి అష్ట ఐశ్వర్యాలు, వారికి ఉన్నటువంటి బలం అన్నీ గొప్పగా ఉన్నాయి లోక సంబంధంగా. కానీ దీనులైనటువంటి ఇశ్రాయేలీలకి దేవుడు నిలిచి ఉన్నాడు. ఈ దినాన్ని దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నిన్ను ఎన్ని రీతిలుగా మానసికంగా ఈ దండువారు కృంగదీస్తున్నా, ఏ పరిస్థితి నిన్ను గలిబిలి చేస్తున్నా, దేవుడి దినాన్ని సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను కనుక వారిని నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. సమస్యను దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. చూడండి, మనం అనుకుంటాం
ఎవరి మీద మనకి ఇష్టం లేనప్పుడు, వారితో మనం గొడవాడుతున్నప్పుడు వారిని చంపేయాలనిపిస్తుంది, లేకపోతే వారిని అసలు కంటికి కనబడకుండా చేసేయాలనిపిస్తుంది. కానీ సమస్యనే దేవుడిని చేతికి అప్పగించినప్పుడు ఆ సమస్యని పీకను ఇలా కట్ చేస్తానట, చేతులు కట్ చేసి ఆ సమస్య యొక్క ఆర్గన్స్, బాడీ అన్నీ కూడా పార్ట్లు నరికి కట్ చేసి దానిని 4 దిశలా విసిరివేస్తావు. అంటే అంతగా దేవుడు సమస్యని చేతికి అప్పగిస్తున్నాడు. ఏడవకు, ఏడుస్తున్నావా? ఈ సమస్య ఎలా పోతుంది, ఇది ఎలా పోతుంది, ఈ అవమానం ఎలా పోతుంది, ఈ అప్పులు నాకు ఎలా పోతాయి, నాకు ఆధారం ఏముంది, ఎవరున్నారని ఏడుస్తున్నావా? దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. సమస్యని చేతికి అప్పగిస్తున్నాడు. దాన్ని కాలు కింద తీసి తొక్కేస్తావు, నాశనం చేస్తావు, నీవు శుభకార్యములు ప్రారంభిస్తావు. నీ ద్వారా దేవుడు ఘనమైన కార్యములు ప్రారంభిస్తాడు. ఆత్మదేవుడు నీకు తోడున్నాడు. పరిశుద్ధుడు నీకు తోడై ఉండును గాక. ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడై ఉండును గాక. హల్లెలూయా. ప్రియులరా, గత కాలమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక ప్రార్థనలో పాలు పొందడానికి ప్రభు కృప చూపించి ఉన్నారు. సికింద్రాబాద్లో చాలా బలమైన సాక్ష్యం వచ్చింది. ఈ తైలాభిషేక ప్రార్థన సాక్ష్యాలు, వాక్యాలు విని వారి కుమారుడు కిడ్నీస్ పాడైపోయినాయి, ఇంకా ఎమర్జెన్సీ హాస్పిటల్లో పెట్టేశారు. ఆ మనుషుడు ఇంకా బ్రతుకుడని చెప్పేశారు డాక్టర్లు కూడా. అద్భుతం ఏంటంటే ఆ తల్లి విశ్వాసం చూడండి, ప్రార్థనకు వచ్చి దైవజనుడు వస్త్రపు చెంగు ముట్టుకున్న నా కుమారుడు బతుకుతాడని ఆమె విశ్వాసంతో వచ్చి లైన్లో నిలబడితే లైన్లో రానివ్వలేదు, ముట్టుకోనివ్వలేదు. మరలా ప్రయత్నం చేసి మరలా వచ్చి మొత్తం మీద నిలబడింది. అమ్మ ఏం కావాలని, నా కుమారుడిలాగా ఉన్నాడు, ఇంక బ్రతకడు, అయిపోయిందని చెప్పాడు డాక్టరు. జీవితం అయిపోయింది. అయినా దేవుడు మీకు ఇచ్చినటువంటి వరమును బట్టి నా బిడ్డ బాగుపడతాడని వచ్చాను. ప్రార్థన చేసి దీవించి పంపితే కృప ఏంటంటే హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా లేచి నడుచుకుంటూ ఆరాధనకు వచ్చేసి మీకు ఆ సాక్ష్యాన్ని చూపిస్తాను చూడండి. చనిపోయాడని చెప్పిన మనిషి మళ్ళీ తిరిగి బ్రతికేయడని కూడా చెప్పింది. ప్రార్థనా తైలం వేసాను, దేవుడు నా బిడ్డని బాగు చేశాడు. ఒకసారి ఇందాం ఆ సాక్ష్యం. నా బాబు చాలా సీరియస్గా కిడ్నీలు 2 పోయాయి అన్నారు. ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు. మాకు ఇన్సూరెన్స్ కూడా లేదు. ఏసయ్యా నువ్వే నా ఇన్సూరెన్స్. నా బిడ్డకి ఇంత పెద్ద సమస్య వచ్చిందని నేను చాలా బాధపడ్డాను. అప్పుడు ఈసాకన్నా ఇది చాలా వీడియోలు నేను చూశాను. చాలా మందికి స్వస్థ కలుగుతుంది, నా బిడ్డకి ఎందుకు కలదని విశ్వాసంతో వచ్చాను. అప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఆ రోజు ఒక స్త్రీ కొంగు ముట్టుకుంటేనే స్వస్థత కలిగింది అన్నది కదా, వచ్చి ఇక్కడ నిలబడితే ఏందమ్మా అన్నాడు. అయ్యా నా బిడ్డ బాధలో ఉన్నాడంటే ఆ నూనె ఫోన్లో ఉన్న బాబు ఫోటో మీద టచ్ చేసి ఏం కాదు పోమ్మా అన్నాడు. ఆ ఒక్క విశ్వాసంతో పట్టుకొని నేను హాస్పిటల్ ప్రేయర్ ఆయిల్ పట్టుకొని వెళ్ళి హాస్పిటల్ ఉన్న వాళ్ళందరికీ ప్రేయర్ ఆయిల్ రాస్తుంటే నన్ను పిచ్చిదాని అన్నారు అందరూ. అయినా పర్వాలేదు, 11 రోజులు ఐసీయూలో ఉన్నాడు. డాక్టర్లు డిక్లేర్ చేశారు, నాతోటి ఏలుముద్ర వేసుకున్నాను, నీ బిడ్డకు ఏం జరిగినా నాకు బాధ్యత కాదు, మీ ఇష్టం అన్నారు. అప్పుడు నేను దేవా నువ్వు ఉన్నావు, ఈసాకన్నా ప్రేరాయలని నా బిడ్డ నోట్లో ప్రేరాయలు వేస్తున్నావు. ఒక్క చుక్క మింగటానికి నా బిడ్డకు నోరు లేదు, చనిపోయాడు. పాప కూడా పోయింది, ఇప్పుడు కళ్ళు కూడా సరిగా కనపడట్లేదు. అయినా సాక్ష్యం చెప్తానని ఇక్కడికి తీసుకొచ్చాను. డయాలసిస్ చేశారు, వారానికి 2 ఇంజక్షన్లు వేస్తేనే నీ బిడ్డ నడుస్తాడన్నాడు. అవన్నీ దేవుడు తీసేస్తాడన్న విశ్వాసం నమ్మకంతో నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు లేచి నడుస్తున్నాడు, అందరూ ఆశ్చర్యంగా ఉంది. మా ఊర్లో కూడా అందరూ ఆశ్చర్యపడుతున్నారు, రాజు బ్రతికాడా అని ఆశ్చర్యంగా ఉన్నారు. ఇక్కడికి తీసుకొచ్చాను నా బిడ్డను. ఈసాకన్నా ప్రేయర్ ఆయిల్ ద్వారానే నా బిడ్డ స్వస్థపడ్డాడు. డయాలసిస్ చేస్తుంటే గుండె ఆగిపోయింది మా బాబుకి. దేవా ఏందయ్యా అన్నాను, రానియట్లేదు నన్ను లోపలికి. సడన్గా వెళ్ళి ప్రేయర్ ఆయిల్ ఒక్క చుక్క పెడితే మళ్ళీ హార్ట్ బీట్ కొట్టుకుంది. అక్కడ ఉన్న అటెండ్ అందరూ ఏం ప్రార్థన చేసావమ్మా, నీ బిడ్డ మళ్ళీ కోలుకుంటున్నాడు అని అన్నారు. 50-50 అన్నోళ్ళు 100% యేసయ్య నా బిడ్డకి ఇచ్చాడు.
ఈరోజు సజీవంగా నా బిడ్డను తీసుకొని నేను సాక్ష్యం చెప్తానని అన్నాను, వచ్చాను. నా దేవుడు ఎల్లప్పుడు నాకు తోడుగాను. ఈసారి కనుక వందనాలు. అందరూ రెండు చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేసి దేవుని కనబరుద్దాం. శక్తి చేత కానీ బలముతోటి కానీ కాదు, నా ఆత్మ ద్వారానే ఈ కార్యము జరిగించుచున్నాను. ఆత్మ కార్యము దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము. అందరూ పాడదాం. రక్తము, మనకు ఆయన రక్తం ఉంది. యేసు ఆ రక్తం ద్వారానే రక్తము, మన పాపములు కడిగివేయబడ్డాయి. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. మరొక సహోదరికి దేవుడు చేసిన గొప్ప కార్యం. ఆమె ఎన్నో పీఠాల దగ్గరికి వెళ్ళాను, గర్భఫలం రాలేదు. చివరికి కొన్ని క్షేత్రాలకు వెళ్ళి అక్కడ సేవ కూడా చేసుకున్నాను పిల్లలు పుడతారని, అయినా కలగలేదు. చివరికి నేను విసుపు చెందున్న సమయంలో వారి తల్లి చెప్పిందట, లేదు ప్రార్థనా శక్తికి వెళ్ళామంటే, లేదమ్మా మమ్మీ నేను దేనిని నమ్మను, ఇంకా నాకు నమ్మకం లేదు దేని మీద అంటే, లేదు ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, యేసు ప్రభు నామములో అద్భుతాలు జరుగుతున్నాయి తల్లి చెప్పటం, ఆమె రావటం. చివరికి ప్రార్థనకి ఏంటంటే వైజాగ్ నుండి వచ్చింది, వచ్చి ప్రార్థనలో పాలు పొందింది, దీవించి ఆ బిడ్డ మీద చేతులుంచి ప్రార్థన చేసి దేవునికి అప్పగిస్తే దేవుడు మన ప్రార్థనలు గౌరవించి ఆమె గర్భాన్ని ఇచ్చాడు. ఆ గర్భఫలంతో ఆమె వచ్చి మరలా అద్భుతం ఏంటంటే, గర్భఫలం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, అబార్షన్ అయిపోయింది, లేదు శిశువు అని చెప్పింది డాక్టర్. మళ్ళీ లేదని మళ్ళీ స్కాన్ చేస్తే మరలా స్కాన్ రిపోర్ట్లో లోపల బేబీ ఉంది, శిశువు ఉంది, హార్ట్ బీట్ లేదన్నారు. మళ్ళీ ఇది ఆమె చాలా పోరాటంతో దేవుని మీద ఆధారపడుతూ వచ్చు. చివరికి మళ్ళీ హార్ట్ బీట్ వచ్చింది. అయితే మళ్ళీ యూట్రస్ గర్భసంచి కిందకి జారిపోయింది, ప్రాబ్లం ఎక్కువైపోయిందంటే మళ్ళా 5th మంత్లోనో 6th మంత్లోనో ఆ యూట్రస్ జారిపోయిన చోట స్టిచ్చెస్ వేసాడు అతను. ఎందుకంటే శిశువు కాలు కూడా గర్భసంచిలో నుంచి బయటకు వచ్చేసి, ఇంకా డాక్టర్ ఏం చెప్పంటే ఇంక ఇది పనికి రాదు, తీసేయాలి, ఏ సమయంలో ఏమవుతుందో తెలియదు అన్నాడు. దేవుని కృప చూడండి, ప్రార్థన తైలముతోనే సిలువలేసి ఆమె తైలము తాగింది, ఆ తల్లి కూడా సిలువలేసింది. కృప ఏంటంటే మరలా డాక్టర్ గారు చూసినప్పుడు ఆ స్టిచ్చెస్ చిడిపోయి కాలు బయటకు వచ్చిన బేబీ కాలు లోపలికి వెళ్ళిపోయి అన్నీ మళ్ళీ కవర్ అయిపోయి గర్భసంచి యథావిధిగా అయిపోయింది. 9 మాసాలకి డెలివరీ అయింది. చూడండి ఆ బిడ్డని మీకు చూపిస్తున్నాను. ఆమె ఎంత గొప్ప భారంతో అప్పుడు అన్నది, నేను ఇప్పుడు ఈ దేవుణ్ణి యేసయ్య నేను అంగీకరిస్తున్నాను, దేవుడని నేను నమ్ముతున్నాను. నాగదివ్య, నేను వైజాగ్ నుంచి వచ్చాను. నాకు పెళ్ళయి 5 సంవత్సరాలు అయింది. పెళ్ళైన 3 నెలలకే గర్భం దాల్చాను, కానీ 2nd మంత్లో అబోర్షన్ అయిపోయింది. మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది, అది కూడా 2nd మంత్లో అబోర్షన్ అయిపోయింది. మళ్ళీ సంవత్సరానికి 3 సంవత్సరాలకి నాకు 3 గర్భాలు వచ్చినాయి, కానీ ఏది నిలవల. 3వ గర్భం నాకు 4 నెలలు అయ్యాక బేబీ కిందకి ఉమ్మనీరు పడిపోయి మొత్తం బేబీ జారిపోయింది. బాబు చనిపోయాడు, చాలా కూలిపోయాను. అత్తగారు వేధింపులు, ఇంట్లో చాలా రకాలమైన బాధలు, చనిపోవాలనుకున్నాను. కానీ కింద సంవత్సరం సంక్రాంతికి నేను వచ్చినప్పుడు మా అమ్మగారు దేవుడు చర్చికి వస్తారు, కానీ నేను నమ్మను. దేవుడు అంటే నాకు నమ్మకం లేదు. ఎన్నో పుణ్యక్షేత్రాలు చదివాను, శక్తిపీఠాలు వెళ్ళాను, శక్తిపీఠాలు అన్ని మహారాష్ట్ర వెళ్ళాను,
నెక్స్ట్ ఏమో తమిళనాడు, అన్ని యాత్రలకు వెళ్ళి షిరిడీలో తిరుపతిలో కూడా నేను సేవలు చేసుకున్నా 15 రోజులు. నాకు గర్భం ఇవ్వాలి, నాకు ఆరోగ్యకరమైన బిడ్డని ఇవ్వాలని. కానీ 3 గర్భాలు నాకు అలాగే అయిపోయినాయి. కిందటి సంవత్సరం మా అమ్మగారి దగ్గరకు వచ్చినప్పుడు మా అమ్మగారు నన్ను, విశాఖయ్య గారు ఉంటారు, ఒకసారి తీసుకెళ్తాను రా అమ్మా అన్నారు. అమ్మ నేను రానమ్మా, ఎన్నో పూజలు చేశాను, ఎన్నో తిరిగాను, నాకు బిడ్డలే పుట్టట్లేదు, నేను రాను, నాకు నమ్మకం లేదంటే మా అమ్మగారు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. కిందటి సంవత్సరం నేను జనవరిలో ఇక్కడ, మార్చిలో వచ్చాను ఇక్కడికి. ఫిబ్రవరిలో ఇక్కడ నేను ప్రార్థనకు వచ్చి ఫిబ్రవరి 1st వారంలో వచ్చాను. వచ్చి ప్రార్థన చేయించుకుని ఇసాకయ్య గారు మా అమ్మగారు తీసుకొచ్చి ఇలా 3 గర్భాలు పోయినాయి, మా అమ్మకి గర్భధారణ కావాలండి అని ప్రార్థన చేయిస్తే నాకు ఇసాకయ్య గారు నోట్లో తైలం వేసి గర్భఫలం రావడానికి ఫలం ఇచ్చారు. అది నేను తిని నేను వెంటనే వెళ్ళిపోయాను, వైజాగ్ వెళ్ళిపోయాను. వైజాగ్ వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ డేట్ రాలా, నేను గర్భం దాల్చాను. అది కూడా నాకు గర్భం వచ్చిన చాలా ఇబ్బందులు పడ్డా. 2వ నెలలో బ్లీడింగ్ అయిపోయింది. బ్లీడింగ్ అయిపోయి అబోర్షన్ అయిపోయిందని చెప్పారు. దేవుడు మా అమ్మ ఎంతో నమ్ముతుంది కదా. మొదటిసారి నేను ప్రార్థన చేసుకుని తైలం చేసాలు కొనిచ్చారు మా అమ్మగారు. ఆ తైలం నేను నోట్లో వేసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. బ్లీడింగ్ చూసి డాక్టర్ ఒకటే అన్నారు, అమ్మ అబోర్షన్ అయిపోయింది అమ్మ, మా చేతుల్లో ఏమీ లేదమ్మా అన్నారు. కానీ నమ్మకంతో నాకు ఒక్కసారి స్కానింగ్ చేయండి అంటే పొట్ట పైనుంచి స్కాన్ చేశారు. స్కాన్ చేసి బేబీ హార్ట్ బీట్, బేబీ అయితే లోపలే ఉంది కానీ హార్ట్ బీట్ తెలియట్లేదు అన్నారు. లోపల నుంచి స్కాన్ చేస్తే అమ్మ హార్ట్ బీట్ ఉంది, వెంటనే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయిపోండి అమ్మా అన్నారు. నేను 1 నెల రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాను. 1 నెల రోజులు కిందకి దిగడానికి లేదు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత నా గర్భం నిలబడింది. మళ్ళీ నాకు 5వ నెల వచ్చిన తర్వాత టిఫా స్కాన్ చేయించుకుంటాకి వెళ్ళాను. టిఫా స్కాన్ చేయించుకున్నప్పుడు డాక్టర్ ఒకటే అన్నారు, బేబీ కిందకి వచ్చేసినట్టుంది, మీకు స్టిచ్చెస్ వేయాలి అన్నారు. నా గర్భసంచికి స్టిచ్చెస్ వేశారు. వేసిన 15 రోజులకు మళ్ళీ అవి కూడా ఇడిపోయినాయి అన్నారు. బేబీ కాళ్ళు బయటకు వచ్చేసినాయి. మా వల్ల కాదమ్మా అంటే ఏ హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసుకొని అన్నారు. 5th మంత్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినాం. కేజీహెచ్కి వెళ్తే వైజాగ్లో డాక్టర్లు మీ ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకుని వచ్చారు, మా చేతుల్లో ఏముండదు, బేబీ 1 రోజులో పుట్టచ్చు, 2 రోజుల్లో పుట్టచ్చు, కానీ బేబీ బతుకుతుందో లేదో కూడా మేము చెప్పలేమన్నారు. ఫోన్ చేయగానే మా అమ్మగారు ప్రార్థన చేసుకుని నాకు తైలం చేసాలు తీసుకొచ్చి నా నోట్లో వేసి నాకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే 3వ రోజు నాకు మళ్ళీ స్కానింగ్ తీయగానే డాక్టర్ ఏమన్నారు, ఇడిపోయిన కుట్లు అతుక్కుని ఉన్నాయి, కిందకు వచ్చిన బేబీ కూడా పైకి వెళ్ళిపోయిందని వచ్చు. నేను నిజంగా దేవుడు ఇడిపోయిన కుట్లు మళ్ళీ అతుక్కోవడం ఏంటి, కిందకు వచ్చిన బేబీ మళ్ళీ పైకి వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి అని నేను దేవుని అప్పుడే నమ్మడం ప్రారంభించాను. అలా కుట్లేసిన ఇడిపోయిన 3 నెలలు నన్ను కింద ఏ రోజు డెలివరీ అవుతుందో చెప్పలేమన్నారు. బేబీ బతుకుతుందో లేదో కూడా చెప్పమన్నారు. 3 అబోర్షన్స్ అయిపోయినాయి. నరక యాతన పడ్డా. పిల్లల కోసం చాలా ఇది చేశాను. నేను నిజంగా దేవుడు నువ్వు ఉన్నావు అనుకుంటే కనుక నాకు నా బిడ్డనిస్తే నేను నమ్ముకుంటాను అన్నాను. నువ్వు మహిమగల దేవుడు అని నమ్ముతాను, లేకపోతే నువ్వు కూడా నాకు లేవని అనుకున్నా. 3 నెలలు కాలు కింద పెట్టకుండా కాలు హైట్లో పెట్టుకుని 1 రోజులో డెలివరీ, 2 రోజులో డెలివరీ, బిడ్డ బతకదన్న బిడ్డ నాకు 9 నెలలు 24 రోజులు మోర్చాను నేను. నాకు నవంబర్ 24న అందమైన బేబీ పుట్టింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె ఎందుకు విశ్వసించింది? దేవుడు చేసిన కార్యమును బట్టి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసు. అన్ని తిరిగింది, అన్ని చేసింది, కానీ యేసు నామములోకి వచ్చినప్పుడు ఆమె చీకటిని దేవుడు ఉదయముగా మార్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక సాక్ష్యం, 8 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడని వారు సాక్ష్యం ఇచ్చారు. మా సాక్ష్యం ఏంటంటే ఈమెకు 8 సంవత్సరాలు అయింది పిల్లలు కాలేక. అయితే పాస్టర్ దగ్గర ఎప్పుడు వచ్చినా పండించి అమ్మ నువ్వు ఎత్తుకొని వస్తావు అన్నాడు. అంటే ఆ పిల్ల ఉండి అంతమందికి ఇస్తుండు దేవుడు, మరి నాకెందుకు ఇస్తలేడు, అసలు నాకు కారు పిల్లలు అని చెప్పి ఆ పిల్ల ఏడ్చింది ఇంట్లో. పాస్టర్ ఆ పిల్ల కళలు వచ్చి ఆ పిల్లకి చెప్పిండు, నువ్వేం బెదిరికోకు నేనున్నానని పాస్టర్ చెప్పినాక పాస్టర్ వచ్చిండు, అత్తమ్మ ఇట్లా అంటే నువ్వు ఎప్పుడే కానీ పాస్టర్ అని అట్లా దూషించొద్దు, నువ్వు పాస్టర్ని దూషించినావు కాబట్టి మళ్ళీ పాస్టర్ వచ్చిండు నీ దగ్గరికి, నువ్వు ఎప్పుడే కానీ అట్లా అనుకోకు, పాస్టర్ అంటే దేవునితో సంబంధం అని అన్నప్పుడు ఆ పిల్ల అన్నది, అందరు ఎత్తుకొని వస్తుండ్రు, 8 సంవత్సరాలు అవుతుంది, కానీ చాలా నరకం అనిపించింది. ఆ పిల్ల కూడా పెళ్ళిళ్ళకి పోతే పసుపు పెట్టనీయలేరు,
అప్పుడు బాధ అనిపించింది, పెళ్ళిళ్ళకు రానియలేరు. కానీ దేవుడు మాత్రం మంచి కుమారుని ఇచ్చాడు మాకు. దేవునికి వందనాలు చెల్లిస్తూ. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి నీ బ్రతుకులో నా బ్రతుకులో దైవ భయము కలిగి గుండె నిండా యేసుని చేర్చుకుని ఎక్కడున్నవారు అక్కడే, కింద ఉన్నవారు, పైన ఉన్నవారు అందరూ కూడా, అలాగనే అవతల ఉన్నవారు, మీరు ఎక్కడ నిలబడినా 2 చేతులు ఆకాశం వైపు చాపి 2 చేతులు స్ట్రైట్గా పైకెత్తి యేసయ్య నా పాపాలు క్షమించని అడగండి. ఆ రక్షకుని స్వీకరించండి. నువ్వు నాకు దేవుడిగా ఉండు అయ్యా, నన్ను నీ బిడ్డగా స్వీకరించు బాబాని. అందరు 2 చేతులు పైకెత్తి, యేసయ్య వాక్యం వింటూ ఉండగానే నా పాపములు నాకు కనపడుతూ ఉన్నాయి బాబు, ఇక నేను పాపము చేయను, యేసుని రక్షకుడును నిన్ను నేను చేర్చుకుంటున్నానయ్యా. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి యేసయ్యా నా పాపాలు క్షమించయ్యా అని అడగండి. ఆయన దగ్గర క్షమాపణ ఉన్నది, ఆయనలో జీవమున్నది. అందరూ కూడా దేవుని దూతని చుట్టూ ఆవరించి ఉంటాడు. దేవుని దూతని దగ్గరికి వచ్చిన సమయంలో గొప్ప వెలుగు ప్రకాశిస్తుంది. గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. నీ గుండెలో యేసుని చేర్చుకోగలుగుతున్నావా? అందరు చేతులు దించి నమస్కరించి, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటాను, నీ నామాన్ని స్వీకరిస్తాను, నువ్వు ఉంటే నాకు వెలుగు కలుగుతుంది, నా సంఖ్యలు విడిపోతాయి బాబు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం. అయ్యా నేను నా గుండె నిండా చేర్చుకుంటున్నాను, నన్ను పరిశుద్ధపరచని ప్రార్థించే, నన్ను బాగు చేయి బాబు, నీ దైవ సన్నిధి నాకు దయచే. అందరు 2 చేతులు తలపైన పెట్టుకుని నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించి బాబు, నా సంఖ్యలు విడిపోవాలని కోరుకుంటూ ప్రార్థనకు వచ్చాను, నా బాధలు పోవాలని వచ్చి ఉన్నాను. నీ దాసుడు నిలబెట్టి మాట్లాడావు, నాలో నీకు సంబంధించిన భయభక్తులు నాలో లేవేమో. ఈ సమయంలో నిన్ను గూర్చిన భయము కలిగి ఉంటాను, నిన్ను గూర్చిన వాక్యానుసారంగా జీవిస్తాను బాబని. అందరు 2 చేతులు తలపైన పెట్టు. నాకు పరిశుద్ధమైన నడవడికి దయచే, నా ఇంటికి నువ్వు రక్షకుడిగా ఉండాలి, నాకు యజమానిగా ఉండాలి. గట్టిగా ప్రార్థన చేయండి. నీ ఒక్క ప్రార్థన నీ ఇంటిని కదిలిస్తుంది, నీ ఇంట్లంతా వెలుగుగా మారుతుంది. యేసు ఉన్న ఇంటిలో వెలుగు ఉండును, యేసు ఉన్న ఇంటిలో శాంతి ఉండును, యేసు ఉన్న ఇంటిలో సంతోషం ఉండును, యేసు ఉన్న ఇంటిలో నీతి ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడు అయిన దేవా, నిత్య నివాసి నీకు వందనాలు. మీ సన్నిధానంలో నీవిచ్చినటువంటి నడిపింపుని బట్టి మీకు వందనాలు. నైనా మేము ఏమై ఉండాలో మీరు మాకు బోధించారు. ప్రతిరోజు ఈ పరిశుద్ధ భక్తిని కాపాడుకుంటూ నీలో మేము ముందుకు కొనసాగినప్పుడు నీ దూతలు కాపుదలు ఉంటుందని మాట్లాడావు. అట్టి కాపుదలందరికీ దయచే, అట్టి నడిపింపు దయచే. ఎవరు ఏ చీకటి శక్తులతో పీడించబడుతున్నారో విడుదల దయచే. ఏ సమస్యలు తీరలేదని, ఏ బంధకాల్లో ఉండిపోయి ఏడుస్తున్నారో ఈ దినమే వాక్యము వెల్లడగుడు తోడనే విడుదల కలగజేసేవని నమ్ముతూ ఉన్నావు. ఇంకా నువ్వు గొప్ప కార్యములు జరిగించాలి. నీ ఆశీర్వాద బిడ్డలకు దయచే, నీ ఆత్మాభిషేకము దయచే. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్.